హలో అండి. ఇప్పుడు మనం దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్‌కొచ్చాము. మార్నింగ్ 4:00 లేసి కోనేరులో స్నానం చేసుకొని స్వామివారి దర్శనానికి బయలుదేరాము. ఇక్కడ ఏంటంటే మనకి సమ్మక్క జాతర స్పెషల్ కాబట్టి చాలా అంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఈవెన్ మార్నింగ్ 4:00 నుంచే ఈ లైన్స్ అన్నీ చాలా అంటే చాలా ఫుల్ అయి ఉన్నాయి. సమ్మక్క జాతరకి వెళ్ళే ముందైతే అందరూ శివయ్య దర్శనం చేసుకొని ఎప్పటినుంచో వస్తుంది అది ఆనవాయితీ. కోడి లైన్‌లో కోడిని కట్టేసిన తర్వాత అంటే యాక్చువల్లీ ఇక్కడ మనం నందీశ్వరుడినే స్వామివారికి సమర్పిస్తున్నట్టు లెక్క అది. తర్వాత స్వామివారి దర్శనానికి మళ్ళీ లైన్‌లోకొచ్చాము. మధ్యలో బ్రేక్ టైంలో ఇలా కూర్చున్నారు మనవాళ్ళు. ఎంతైనా శివయ్యను అంతసేపు లైన్‌లో ఉండి తర్వాత దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. శివయ్య అంటేనే అసలు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. నాకైతే శివయ్య అంటే చాలా ఇష్టం. అందుకే నా కొడుకు పేరు కూడా శివాంష్ అని పెట్టుకున్నాను. రోజుకి ఒక్కసారి అయినా శివయ్యని తలుచుకునేటట్టు. స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ పెద్ద హుండీ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అందరం అమ్మ, నేను, అక్క అండ్ నా వైఫ్ శివాంష్ అండ్ శ్రేష్ఠ అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉందండి. ఇక్కడ మళ్ళీ స్వామివారి టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి బద్దిపోచమ్మ వారి టెంపుల్కి వెళ్తాము. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఏ మొక్కు కోరుకున్నా అసలు ఖచ్చితంగా తీరుతుంది. నేనైతే చాలా నమ్ముతాను. మనం ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళేలోపు కొంచెం లిటిల్ బిట్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ డిస్టెన్స్లో అన్ని రకాల స్టాల్స్ ఉంటాయి. అమ్మవారికి మనం సమర్పించే చీర, గాజులు, పువ్వులు అండ్ అట్లనే పిల్లలకు ఆడుకోవడానికి కావాల్సిన బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళేంతసేపు మనం అసలు నడుస్తున్న ఫీలింగే రాకుండా అన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు. చాలా టైంపాస్ అవుతుంది. వెళ్ళేటప్పుడు మామూలుగా చూసుకుంటూ వెళ్ళినా వచ్చేటప్పుడు మాత్రం పిల్లల్ని డైవర్ట్ చేయలేం. ఖచ్చితంగా కొనేదాకా వదిలిపెట్టరు. షాప్ వాళ్ళు కూడా అలాగే పిలుస్తారు మనల్ని కూడా. అని ఇంత దూరం పోయినప్పుడు గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకుంటే అది కూడా బాగానే ఉంటుంది కదండి. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం ఎండ ఎక్కువ ఉందని ఇవి చలవ పందిళ్ళు కూడా వేశారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ బోనం ఎత్తుకొని అయితే చాలామంది లైన్లో ఉన్నారు. చూడండి క్రౌడ్ నిండుగా ఉంది. తర్వాత అమ్మవారి టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఎదురుగానే నగరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఒక సింహం బొమ్మ ఉంటే చిన్నారి అండ్ శివాంశు అక్కడ కాసేపు ఆడుకున్నారు. చూడండి ఈ యాంగిల్లో ఆ సింహం వాళ్ళనే చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. అందుకని అది క్యాప్చర్ చేశాను. ఇట్లా ఫ్రంట్ వ్యూలో చూస్తే వేరే ఉంది. అక్కడ నుంచి భీమన్న టెంపుల్కి వెళ్ళాము. భీమన్న టెంపుల్లో కొంచెమే దూరం ఉంటుంది కానీ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ సింగిల్ టెంపుల్ అయినా మనకు 3-4 టెంపుల్స్ ఉంటాయి. మామూలుగా మెయిన్ అక్కడ అమ్మవారి దర్శనం అవన్నీ అయిపోయి ఇటు నుంచి రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి క్రౌడ్ కూడా ఇక్కడ వరకు వచ్చారు కొంచెం టైం పడుతుంది. సో స్పేస్ మాత్రం చాలా ఉంటుంది. ఇక్కడ కాసేపు స్వామివారిని దర్శించుకున్న తర్వాత రిలాక్స్ కావచ్చు. ఇక మన ఆర్కిటెక్చర్ చూడండి. అసలు టెంపుల్స్ అయితే నాకు భలే ముచ్చట అనిపిస్తుంది. అసలు ఎప్పుడో పురాతన కాలంలో కూడా మంచి టెక్నాలజీ యూజ్ చేసి మంచి ఆర్కిటెక్చర్ డిజైన్ చేశారు. ఇది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి మనము. అసలు పైగా మనకు టెంపుల్కి వెళ్ళిన తర్వాత మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది అండి అది. అందుకే అప్పుడప్పుడు మనసు బాగాలేనప్పుడు మన వాళ్ళు టెంపుల్కి వెళ్ళాలంటారు. గ్రీనరీ అయితే సూపర్ ఉంది. మామూలుగా టెంపుల్లో దేవతామూర్తులని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయొద్దంటారు. సో అలా ఏం క్యాప్చర్ చేయలేదు. జస్ట్ మామూలు అవుట్ సైడ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రమే తీశాను. ఇక్కడ ఈ గ్రీనరీలో మేము కూడా చాలాసేపు కూర్చున్నాము. ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుందండి. అదే ఈ ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తుంటుంది. తర్వాత ఇక్కడ స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ బయట వచ్చేసి కొన్ని దేవతామూర్తులు ఉన్నారు. అలాగే దీంట్లో వచ్చేసి మనకు కన్నయ్య టెంపుల్ కూడా ఉంది. కృష్ణయ్య చూడండి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. మీరు కూడా ఒకసారి వేములవాడకి వెళ్ళినప్పుడు ఇవన్నీ దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.